మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. మనము ఈరోజు దేవుని స్తుతించాలి. దేవుని యొక్క దినము, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దినము. మన కోసము, మన పాపముల కోసము, అపరాధముల కోసము చనిపోయి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడిగా ఈరోజు తిరిగి లేచినటువంటి రోజు. కాబట్టి ఆదివారము తెల్లవారుజామున మనము ఆరాధించేటువంటి వారముగా, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మన ఎడల చేసినటువంటి మేలును జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుతమును జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు మన ఎడల చేసినటువంటి ఆ యొక్క పాప క్షమాపణను బట్టి, రక్త ప్రోక్షణ బట్టి, మనకిచ్చినటువంటి రక్షణను ఆధారము చేసుకొని మనము దేవుణ్ణి ఆరాధించి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి మీ నామమునకే మహిమ ఆరోపించుకోవాలి. కాబట్టి మనము దేవునికే ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి. దేవునికే మహిమ చెల్లించేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఈ పునరుద్ధాన దినములో మనము దేవుని ఆరాధించేటువంటి విషయంలో, దేవుని గణపరిచే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో మనము ఈరోజు తప్పిపోకూడదు. ఈరోజు పరిశుద్ధమైనటువంటి రోజు. కాబట్టి విశ్రాంతి దినమున దేవుడు సిద్ధపరిచి ఏర్పాటు చేసి దాన్ని పవిత్రపరిచినాడు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనకు ఆజ్ఞలలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఈ విశ్రాంతి దినమున సిద్ధపరిచి ఏర్పాటు చేసి పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనకు నేటి క్రైస్తవములముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి మనకు ఈరోజు పరిశుద్ధమైనటువంటి దినం. నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. కాబట్టి దేవుని ఆరాధించే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో మనము పరిశుద్ధమైనటువంటి అవయవాలుగా, పరిశుద్ధమైనటువంటి శరీరమును ధరించుకొని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా, దేవుని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల పట్లగా దేవుని యొక్క దయాళుత్వము, దేవుని యొక్క కృప ఎలాగ నిరంతరము ఉన్నదో మనకు తెలుసు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడో, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా 40 సంవత్సరముల అరణ్యంలో వారిని ఏ విధంగా పోషించినాడో దేవుడు మనకు తెలుసు. వారి నిమిత్తం ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినాడు, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చినాడు. కాబట్టి మనము వాటిని జ్ఞాపకం చేసుకొని మన ఎడల కూడా చేసినటువంటి, దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు మన ఎడల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను మనము కూడా తలపోసుకుంటూ దేవుని ఆరాధించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. మొట్టమొదటిగా మనకిచ్చినటువంటి రక్షణ బట్టి మనము దేవుని ఆరాధించాలి. గడిచినటువంటి వార దినములలో దేవుడు మన ఎడల ప్రార్థన జీవితము ద్వారా మన జీవితంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి మేలులు ఉంటాయి. వాటిని బట్టి మనము దేవుని ఆరాధించేవారి, స్తుతించేటువంటి వారిగా, దేవుని మహిమపరిచేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ నిరంతరము వారిని జ్ఞాపకము చేసుకుంటున్నాడు దేవుడు. ఇజ్రాయేల్ ప్రజలను, యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఇసాకుకి ఇచ్చినటువంటి వాగ్దానము, అలాగే అబ్రహాం గారితో చేసినటువంటి నిత్య నిబంధన జ్ఞాపకము చేసుకొని వారిని కాపాడుతున్నాడు దేవుడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథములో మనకు 16వ అధ్యాయంలో చూడండి 12వ వచనంలో, ఆయన దాసులకు ఇజ్రాయేల్ వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునడి, ఆయన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునడి. చూడండి, యాకోబు సంతతి వారులారా, ఇజ్రాయేల్ వంశస్థులారా, ఆయన ఏర్పరచుకునేటువంటి యాకోబు సంతతి వారులారా, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యములు, ఆయన చేసినటువంటి సూచక్రియలను మనము జ్ఞాపకము చేసుకోవాలి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి అని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుని యొక్క వాక్యము తర్వాత 16వ వచనంలో, ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, ఇసాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం ఉంచుకునడి, 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చును. యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాట స్థిరపరిచి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు 1000 తరముల వరకు, తరము వరకు ఎలాగా తోడుగా ఉన్నాడో మనకు తెలుస్తూ 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని సెలవిచ్చినాడు. 1000 తరముల వరకు ఎప్పుడు నిలుస్తుంది? ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుందంట. ఇక్కడ మనం చూస్తే యెహోవా దయాళుడు, మన దేవుడు ఎలాంటి వాడంట? యెహోవా దయాళుడు.
దయ కలిగినటువంటి జీవితము మనకి ఇస్తూ వచ్చినాడు. ఆయన దయ, ఆయన చూపులో దయ, ఆయన మాటలో దయ, ఆయన యొక్క తలంపుల్లో దయ, ఆయన క్రియల్లో దయ, సమస్తము ఆయన దయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజల పట్లగా 1000 తరముల వరకు ఆయన చేసినటువంటి వాగ్దానం నిలిచినని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇది 1000 తరముల వరకు ఎప్పుడు దేవుడు స్థిరపరుస్తారంట? నిర్గమకాండము 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు ప్రేమించి గైకొనని ఎడల 1000 తరముల వరకు నేను వారిని కరుణించువాడునై ఉంటాను. 1000 తరముల వరకు. ఎప్పుడు? దేవుని ప్రేమించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించినప్పుడు, దేవుని సన్నిధిని ప్రేమించినప్పుడు 1000 తరముల వరకు దేవుని నిబంధన స్థిరముగా ఉంటుందంట. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారాగా మనకు సాధ్యమవుతుంది. దేవుని ప్రేమించడం ద్వారా సాధ్యమవుతుంది. 1000 తరముల వరకు మనకైతే తరతరాలు. కాబట్టి ఆయన నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉంటాడు. వర్తమాన భూత భవిష్యత్తు కాలాలలో మన దేవుడు ఉన్నవాడు అనువాడు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో 1000 తరముల వరకు ఆయన దయాళత్వము ఇజ్రాయేల్ ప్రజల మీద ఉన్నది. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండు, కానీ ఆయన దయాళత్వము తరతరాలకు ఉంటుందంట. 1000 తరాల వరకు ఉంటుందంట. కాబట్టి దీర్ఘాయుష్ పొందుకోవాలంటే మనకు సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. మనము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉంటే, దేవుని ఆజ్ఞలను ప్రేమించినటువంటి వారముగా ఉంటే, దేవుని ప్రేమించినటువంటి వారముగా ఉంటే మనము 1000 తరముల వరకు కృపను పొందుకున్నటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు కృప నిరంతరము, దేవుని కృప నిరంతరము ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉంటుంది. వారికి మాత్రమే కాదు, మనం ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి మనకు కూడా తరతరాలకు ఆయన దయాళత్వము, ఆయన మంచితనము మన ఎదుట కనపరుస్తూనే ఉన్నాడు. ఆయన కృప మనకు కూడా తోడుగా ఉంటుంది. కృప వెంబడి కృప, మహాకృప, గొప్ప కృప మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఆధారం చేసుకొని మన దేవుడు ఎలాంటి దయా కలిగినటువంటి దేవుడు, ఎలా కృప కలిగినటువంటి దేవుడు, మనము నిత్యము మన ఎడల చేసినటువంటి దానిని బట్టి మనము దేవుని ఆరాధించి గణపరిచేటువంటి వారముగా ఉండాలి. దేవుని స్తుతించేటువంటి వారముగా ఉండాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుందంట. మన దేవుడు ఉన్నటువంటి పేరులలో దయ కలిగినటువంటి దేవుడు, దయాళత్వము కలిగినటువంటి దేవుడు. కాబట్టి దయ, ఆయన మాట దయ, ఆయన చూపు దయ, ప్రతిదీ మన ఎడల చూపిస్తున్నటువంటి దయ మనము నిత్యము జ్ఞాపకము చేసుకుంటే అది ఎంతగానో విచిత్రముగా ఉంటుంది. మనం చేసినటువంటి పొరపాట్లు, మనం చేసినటువంటి తప్పులు, మనం చేసినటువంటి తిరుగుబాటులు, మనం ఇంకా ఇలాగ ఉన్నామంటే ఆయన దయే, ఆయన దయ. ఇజ్రాయేల్ ప్రజల పట్లగా ఏ విధంగా దయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు, వారి ఎడల కృప ఏ విధంగా నిరంతరము తోడుగా ఉన్నదో మనకు కూడా ఆ విధంగానే ఉన్నది. ఇజ్రాయేల్కి వారికి ఏ విధంగా దేవుని యొక్క కృపా దయాలత్వము, వారు ఎంత తిరుగుబాటు చేసిన దేవుని విసర్జించినా మనము కూడా ఆ మాదిరిగానే జీవిస్తూ ఉన్నా మనము కూడా ఇలాగ ఉన్నామంటే దేవుని యొక్క కృపే, కృప వెంబడి కృప. అందుకనే నీ కృప నాకు చాలును అంటాడు అపొస్తలుడైన పౌలు గారు. దేవుని కృప మన ఎడల అంత అత్యధికముగా కనపరుచుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారమున దేవుని ఆరాధించి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుని ఆరాధించి స్తుతించేటువంటి వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో సాగిలపడుతున్నారు. భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, భూలోకము కదులును, అప్పుడు అది స్థిరపరచబడును. కాబట్టి ఇజ్రాయేల్ ప్రజలు కూడా యెహోవా సన్నిధిని ప్రేమిస్తున్నటువంటి వారుగా కనిపిస్తున్నారు, సాగిలపడినటువంటి వారుగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని ఆశ్రయించి నడిచినప్పుడు, దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు దేవుని సన్నిధికి భయపడతారు, దేవుని సన్నిధిలో మోకరిస్తారు, దేవుని సన్నిధిలో సాగిలపడతారు. ఎప్పుడైతే మనము దేవుని ఆశ్రయించకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటామో దేవుని సన్నిధి గురించి మనకు తెలియదు, దేవుని యొక్క ప్రత్యక్షత గురించి మనకు తెలియదు, దేవుని భయం అంటే మనకు తెలియదు, దేవుని యొక్క దయ అంటే మనకు తెలియదు, దేవుని యొక్క కృప అంటే మనకు తెలియదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి మనము ఇలాగా బ్రతిమలు ఆడుకొని ముందుకు కొనసాగబడినటువంటి వారముగా ఉంటామో అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట స్థిరపరుస్తాడు, మాట బలపరుస్తాడు. కాబట్టి మన ఎడల అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు అనేకమైనటువంటి మన ఎడల కూడా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ప్రజల పట్లగా కాదు, కానీ మన ఎడల కూడా దేవుడు అద్భుతములు, ఆశ్చర్యకార్యములు
దేవుడు చేస్తున్నాడు. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వాగ్దానములు ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, ఎన్నో వాగ్దానములు ఇస్తూ వచ్చినటువంటి దేవుడు మన దేవుడు. మనము నమ్మదగినటువంటి వారమైనప్పటికీ ఆయన మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మనకి మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితము దేవుని యొక్క వాగ్దానాల జ్ఞాపకము చేసుకొని దేవుని స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి, ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దయాళత్వము బట్టి మనము ఆరాధన చేయాలి. దేవుని యొక్క కృపను బట్టి మనము ఆరాధన చేయాలి. కృపావరము దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఒకని యొక్క అవిధేయత వలన మనము కృపను కోల్పోతూ వచ్చినాము. కానీ ఒకరు విధేయత వలన, ఆ విధేయత చూపించింది ఎవరు? మన ప్రభుని యేసుక్రీస్తు వారే. అవిధేయత చూపించింది ఎవరు? మన యొక్క ఆదాము గారు. అవిధేయత వలన అనేక మంది కృపావరమును తొలగిపోతూ వచ్చినారు. ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం వలన మనకు కృపావరమును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కడపటి ఆదాముగా ఈ భూలోకానికి వచ్చినాడు, కృపావరము ఇస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి మనము పాపము నుంచి, అపరాధం నుంచి, శాపం నుంచి విడుదల కలిగినటువంటి వారము కాబట్టి కృప పొందుకుని ఉన్నాము. ఆయన కృపే మనకు ఎంతవరకు నడిపిస్తూ ఉన్నది. కృప వెంబడి కృప. ఆయన కృప లేకుంటే నేను జీవించలేను అని అపొస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉంటాడు. కాబట్టి కృప వెంబడి కృప, కృపతోనే జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాము. ఆయన కృప నిరంతరం ఉంటుందంట. ఆయన కృప నిరంతరము, శ్వాస ఆగిపోయేంత వరకు దేవుని యొక్క కృప అలాగ తోడుగా ఉంటుంది మనకు. ఇది కృపకాలము అని మనము పరిగణిస్తాము, లెక్కిస్తాము. దేవుని యొక్క కృపకాలంలో ఉన్నాము అని అంటాము. నిజమే, వాస్తవమే. ఆయన కృప ఇలాగ ఉన్నది కాబట్టి మనం ఇంకా ఈ విధంగా ఉన్నాము. తరతరాలు మనకు పిల్లలను చూస్తున్నామంటే దేవుని యొక్క కృప ద్వారాగే చూస్తున్నాం. ఆయన దయ ఉన్నది కాబట్టి మనం ఇంకా ఈ విధంగా చూస్తున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, నడవగలుగుతున్నాము. ఆయన దయ లేకుంటే మనము నడవలేము. ఆయన దయ ఆయుష్కాలము నడిపిస్తుందంట. ఈ రోజున ఆరోగ్యంతో ఉన్నామంటే, మనము ఇలాగ ఉన్నామంటే, దేవుని సన్నిధిలో ఇలాగ ఉన్నామంటే ఆయన ఇచ్చినటువంటి దయే. ఆయుష్కాలము, ఆరోగ్యము దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఆయన దయ లేకపోతే మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? ఆయన దయ లేకపోతే మన అవయవాలు ఎంత బలంగా ఎలాగుంటాయి? ఆయన దయ లేకపోతే దేవుని సన్నిధికి ఎలాగ రాగలుగుతాము? ఆయన దయ లేకపోతే మనం ఏ విధంగా ఎలాగ ఉండగలుగుతాము? ఆయన దయను బట్టే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మనకి ఇచ్చినటువంటి శ్వాసను బట్టి, మనకి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి, మనకి ఇచ్చినటువంటి నూతన గడియను బట్టి మనము దేవుని ఎంతగానో స్తుతించి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి, ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. దయ ఆయుష్కాలం అంతా ఉంటుందంట. ఇది ఎక్కడ సాధ్యమవుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యము కాదు. ఆయన కోపపడతాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన ఉగ్రతకు మనము తట్టుకోలేము. కాబట్టి ఆయన దయను బట్టి మనం నడుస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవునికి కోపము రేపుతూ వచ్చినారు. అయినను సరే వారిని దగ్గరకు తీర్చుకున్నది. తల్లి వలె, తండ్రి వలె వారిని కనికరించి, బలపరిచి, వారిని ప్రోత్సాహపరిచి, వారిని బలపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు. మనల్ని కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే కాకుండా మనల్ని కూడా ఎన్ని పొరపాట్లు, ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఒక తండ్రి వలె, తల్లి వలె, స్నేహితుల వలె దగ్గరకు తీసుకొని, అరిచేతులు చిక్కుకొని, ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. కేవలము దయా. ఆయన దయను బట్టే మనం నడుస్తున్నాము. ఆయన దయను బట్టే మనము మాట్లాడగలుగుతున్నాము. ఆయన దయను బట్టే ఇలాగ ఉన్నాము, ప్రశాంతంగా ఇచ్చినటువంటి ఆరోగ్యముతో, కుటుంబముతో ఇలాగా ఉన్నాము. అదే ఆయన దయను మనము పొందుకోలేకపోతే చూడండి, దీర్ఘాయుషు, ఆరోగ్యం ఉండదు, కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం ఉండదు, అనేక రకాలుగా ఇబ్బందులు, లేమి, కరువు, బాధ, సమస్యలు కలిగినటువంటి కుటుంబముగా ఉంటుంది. ఆయన దయ ఉంది కాబట్టి మనం ఇలాగా ఉన్నాము. ఆయన కృపను ఆధారం చేసుకొని, ఆయన దయను ఆధారం చేసుకొని మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధించాలి. ఇట్టి ఆరాధన మనము దేవునికి అర్పించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నాన్న బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడేందుకు వందనాలు ప్రభా. మీ దయను మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ప్రభా. మీ కృపను మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ప్రభా. ఇశ్రాయేలు ప్రజల పట్లాగా మీ దయాళత్వము,
ప్రభా మీ కృప ఏ విధంగా తోడుగా ఉంటూ వచ్చిందో, మీరు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడుగా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడుగా, స్థిరపరిచేటువంటి దేవుడుగా వారి ఎడలో చేసినటువంటి కార్యాలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మాకు కూడా అనేకమైనటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తూ వచ్చినారు. మా ఎడలో కూడా దయాలత్వము చూపిస్తూ ఉన్నారు, కృపను చూపిస్తూ ఉన్నారు ప్రభా. కృపకాలంలో నడిపించేటువంటి దేవుడుగా, కృప వెంబడి కృప మాకు ఇస్తున్నందుకు వందనాలు ప్రభా. ఈ పునరుద్ధరణ దినములో మేము కూడా పరిశుద్ధముగా ఉండి ప్రభా మిమ్మల్ని మనసారా ఆరాధించే వారముగా, మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఆరాధన చేసేటువంటి వారముగా మా అందరిని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ, వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో లోతైన జరిగించి బిడ్డలు దీవించి ఆశీర్వదిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.